మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విశాఖలో హృదయ విదారక ఘటన ఆక్సిజన్ అందక ఉక్కిరి బిక్కిరై మహిళ మృతి కడప పేలుళ్ల ఘటనపై ఎస్పీ విచారణ లీజుదారుడితో పాటు ఇతర నిందితులను అరెస్ట్ ఏపీకి మరో 3.60 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఇంజెక్షన్లు గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరికి తీవ్ర గాయాలు నెల్లూరు జిల్లాలో ఘటన ఒకరి పరిస్థితి విషమం శవాల కుప్పగా మారిన శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురి అందరూ ఉన్న అంత్యక్రియలు చేసేవారే కరువు డీటెయిల్స్ చూస్తే విశాఖలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఇటీవల ఓ మహిళకు కరోనా సోకడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే సకాలంలో ఆక్సిజన్ అందకపోవడంతో ఉక్కిరిబిక్కిరై వారి కళ్ల ముందే ప్రాణం విడిచింది. దీంతో మృతురాలి కొడుకులు తల్లి మృతదేహం వద్ద కన్నీరు మున్నీరుగా వెలిపించారు. మాజీ ఖైదీలు దారి తప్పుతున్నారు. మళ్లీ నేరాల బాట పడుతున్నారు. జైలు శాఖ చంచల్గూడలో ఏర్పాటు చేసిన పెట్రోల్ పంపులో పనిచేసిన లక్ష్మి మళ్లీ దొంగతనాల బాట పట్టింది. పాత బస్తీ మాదన్నపేటలో ఉంటున్న లక్ష్మి ఇటీవల 3 ఇళ్లలో దొంగతనం చేసింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో 3.60 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు వచ్చాయి. పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి ఇవి చేరుకున్నాయి. వాటిని టీకా కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి జిల్లాలకు పంపనున్నారు. వ్యాక్సిన్ కొరతతో 45 ఏళ్లు దాటిన వారికి మాత్రమే టీకా ఇస్తున్నారు. రెండో డోసు వేయించుకునే వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తామని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. Okay, ready? Okay. Okay. Okay, Nana? Okay. Yes, yes. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని పలు దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తుండటంతో కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారి రవికుమార్ మాట్లాడుతూ తమకు సమాచారం అందడంతో తనిఖీలు చేశామన్నారు. నిత్యావసరాల నాణ్యతను పరిరక్షించేందుకు నమూనాలను సేకరించామన్నారు. నిబంధనలు పాటించని వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడుల్లో అగ్రికల్చర్ ఏఓ శ్రీనివాస్ కుమార్, ఫుడ్ సేఫ్టీ అధికారి రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం మీ దగ్గర ఎంత స్టాక్ ఉంది అని చూసింది మా వాళ్ళు కూడా ఇప్పుడు నైట్ అడిగారు సార్ ఆయన్ని, రామారావు గారు మార్నింగ్ కూడా కాల్ చేస్తే మీకు రేపులు ఉండవు రావచ్చు అన్నారు. అయితే రామారావు గారు సెకండ్ డోస్ ఒకసారి కోవిషీల్డ్ మాట్లాడి కాల్ చేస్తారు 2 minutes చెప్తారు సార్. అవును సార్, ఆమె ఈరోజు ఇంకా రాలేదంట. కోఆర్డినేటింగ్ అసలు ఎందుకు నేను కూడా చెప్తాను మాట్లాడుకుంటాను సరేనా. చెప్పారు బాబు శ్రీహర్ష మధ్యాహ్నం వరకు ఏమంటారు సార్? ఇంకా ఉన్నారు మన వాళ్ళు లోపల ఇక్కడ ఎస్పీ గారు వరదరాజు వారి ఆదేశాల మేరకు ఈ మన వన్ టౌన్లో ఉన్నటువంటి ఏలూరు వన్ టౌన్లో ఉన్నటువంటి జనరల్ స్టోర్స్ రామచంద్రబాబు సన్స్, మురళీకృష్ణ జనరల్ స్టోర్స్, బాలకృష్ణ కిరాణా మర్చెంట్ షాప్స్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్తో పాటు ఇన్స్పెక్ట్ చేయడం జరిగిందండి. దీంట్లో రామచంద్రబాబు అండ్ సన్స్ అనే అతను వితౌట్ ఫుడ్ లైసెన్స్ తను ఈ యొక్క స్టాక్ని అమ్మటం జరుగుతుంది. అదేవిధంగా మురళీకృష్ణ జనరల్ స్టోర్స్ అతను కూడా వితౌట్ లైసెన్స్ అమ్మడం జరిగింది. అదేవిధంగా తను కారం ఏదైతే పచ్చికారం ఉందో అది లూజ్గా అమ్ముతున్నాడు. అది ఒకవేళ కల్తీ ఏమో అని చెప్పేసి దాని మీద ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు శాంపిల్ కూడా తీయడం జరిగింది. అదేవిధంగా బాలకృష్ణ కిరాణా మర్చెంట్స్ అనే షాప్ వారు లైసెన్స్ ఉన్నప్పటికీ కూడా లూజు పసుపు అమ్ముతున్నారు. అది కూడా ఏమన్నా
కల్తీ ఏమైనా జరిగిందేమో అని చెప్పేసి ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు దాన్ని కూడా శాంపిల్ తీయడం జరిగింది. ఈ యొక్క 3 షాపుల మీద కూడా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006 చట్టం ప్రకారంగా 3 షాపుల మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. దీంతో ఫర్దర్ నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మనుబోలు మండలంలోని బండెపల్లి వద్ద ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో 20కి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చిన్నగా పెద్దవైతే ఈ కంపెనీ నుంచి పెట్టి ఎక్కువగా వస్తాయి. వీటికేముంది లోకల్ తయారీ, ఈ ఊరికి నాకు అట్ట చేసి వస్తుంటాయి. మా దిగు నాకు తెలిసి ఆయన కొట్టుకునేస్తుంటాడు వెనక్కి గోడకి, ఆ ఫోర్స్కి ఇలాంటి తలకాయ పగలదు. గూడూరు పోయి వచ్చినాడంట ఆయన ఆడికి. గూడూరు పోయి వచ్చి ఎడగాని వచ్చినాడా, ఎవరితో పని ఉండే అవసరం లోపల హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లైఓవర్ బ్రిడ్జిపై జరిగిన ఈ ఘటనలో మంగళహాట్ ప్రాంతానికి చెందిన నవాజ్ అనే యువకుడు మృతి చెందాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. మితిమీరిన వేగం కారణంగా వాహనం అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు. भाई भाई छोड़ दो, हट जाओ। नहीं समझ में आ रहा भैया। ले लो ले लो ले लेके चल लो भाई भाई छोड़ दो, हट जाओ। नहीं समझ में आ रहा भैया। కైలాస భూమిలో దహన సంస్కారాలను స్వయంగా పరిశీలించామని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ చెప్పారు. కైలాస భూమి వ్యాపారానికి వేదిక కావడం దారుణమన్నారు. దహన సంస్కారాలకు వేలకు వేలు వసూలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరి మజిలీలో దోపిడీ చేస్తారా అంటూ నిలదీశారు. కైలాస భూమి నిర్వహణ వ్యయాన్ని తామే భరిస్తామని తెలిపారు. మానవాళి మనుగడకే ప్రశ్న తీసుకొస్తా ఉన్న కోవిడ్ వైరస్ వల్ల ఇవాళ కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. నగరాలు ఏ విధంగా మారుతున్నాయి, యువతకి ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా మారుతుంది, అన్నీ కూడా ఇంటర్లింక్ ప్రాబ్లమ్స్. సమాజంలో కుటుంబ వ్యవస్థలు కూడా చిన్నాభిన్నం అవుతున్నాయి. ఒక కుటుంబంలో అందరూ పోవడం, లేకపోతే తల్లి తండ్రి పోవడం, అనాథల పిల్లలుగా మిగలడం కానీ మనం చూస్తూ ఉన్నాం. రాజమహేంద్రవరానికి ఎంతో పేరుంది.
యావదాస్తిని కందుకూరు వీరేశలింగం పంతులు గారు యావదాస్తిని ఏదైతే ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎడ్యుకేషన్ అంటే మహిళా సాధికారిత, మహిళా ఎడ్యుకేషన్ విద్యా కొరకు యావదాస్తిని ఆయన రాజమహేంద్రవరంలో ఉన్న అతి విలువైన ఆస్తులన్నీ కూడా ఆ రోజు హితకారిణి సమాజం పేరు మీద ఇచ్చేయడం జరిగింది. ఇటువంటి దాతృత్వం కలిగిన నగరంలో ఇవాళ ఒక వింత దోపిడీ జరుగుతూ ఉంది. మేము మొన్నే చెప్పాం మీకు, ఏదైతే ప్రశాంతమైన చివరి మజిలీ చివరి ప్రయాణం ఉండాలి, ఇవాళ అంబులెన్స్లు కానీ లేకపోతే బాడీని ట్రాన్స్ఫర్ చేయడానికి 30 నుంచి 50 వేలు తీసుకోవడం నాకు మా పార్టీ వారందరికీ కూడా ఇబ్బంది కలిగించి ఖచ్చితంగా దాన్ని చేయాలన్న ఉద్దేశంతో మొట్టమొదటిగా ఒక వెహికల్ కొనడం జరిగింది. ఎందుకంటే ఇంత ఆర్గనైజేషన్ ఒకటే రోజు చేయలేం కాబట్టి మొట్టమొదటి ఒక వ్యాన్ పెట్టి తీసుకోవడం జరిగింది, కొత్త వ్యాను. దాన్ని మనం మండే ఆఫ్టర్నూన్ గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు సుభాష్ చంద్రబోస్ గారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి చేతుల మీద గారు ప్రారంభించారు. మీరు చూస్తే 27 మందిని తీసుకెళ్లాల్సి వచ్చింది. అందులో అవుట్ స్టేషన్ కూడా రావులపాలెం, అనపర్తి, మురమండ, గోకవరం ఇలాంటి ప్లేసెస్ కూడా తీసుకుంటూ పూర్తిగా నయా పైసా ఖర్చు లేకుండా కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కానీ ఏంటంటే కానీ అక్కడ జరుగుతుంది ఏంటి చూద్దామని ఇవాళ నేను మా పార్టీ నాయకులు అందరం కూడా కలిసి కైలాస భూమి దగ్గరికి వెళ్ళాం. ఎందుకో తెలియదు, ఇవాళ మేము మొన్న పెద్దలు పట్టపగల వెంకట్రావు గారికి కూడా చెప్పడం జరిగింది, అయ్యా మీ పొలాల్లో అన్నీ కూడా మేము సరఫరా చేస్తాం, ఇవాళ 2 లోడ్లు వెళ్ళింది, మీకు సరఫరా చేస్తాం, దయచేసి ఉచితంగా చేసే పద్ధతిని కనిపెట్టండి, మీ ఉద్యోగస్తుల జీతాలు కూడా మేమే ఇస్తాం అని చెప్పడం కూడా జరిగింది. కానీ ఎక్కడ కూడా పరిస్థితులు రాలా. ఒకళ్ళకేమో 10,600, ఒకళ్ళకేమో 6,200, ఇటువంటి రిసిప్ట్స్ అన్నీ కూడా మేము చూడడం జరిగింది, ఫోటోలు తీయడం కూడా జరిగింది. సరే, అసలు ఏం జరుగుతుంది, ఇంత ఒత్తిడిలో, ఇంత తీవ్రమైన ఒత్తిడిలో ఏం జరుగుతుందని మళ్ళీ ఆ రిజిస్టర్ తీసి చూసాం. డిక్లేర్ చేసినేమో 1021, లెక్క చూస్తే 1281, లోపల రిజిస్టర్లో క్లియర్గా చూస్తే 2200 కేసులు. ఇది కేవలం డబ్బుల కోసం చేస్తూ ఉన్నారా లేకపోతే ఏ విధంగా చేస్తుంది? నేను ఆ విధంగా అందరినీ కూడా ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా నెలకి 1,30,000 నుంచి 1,50,000 జీతాలు అవుతున్నాయి, 25,000 రూపాయలు కరెంటు బిల్లు అవుతోంది, ఇంకా సాధారణ ఖర్చు ఒక 50,000 అవ్వచ్చు. అయ్యా, రోటరీ క్లబ్ వారికి మాత్రం నా విజ్ఞప్తి, పూర్తిగా మేము డాక్టర్సు అలాగే ఇతర ప్రొఫెషన్స్లో ఉన్న వ్యక్తులు, రాజమహేంద్ర వాసులు అందరూ కూడా మీకు నెల ఇవి మేము ఇస్తాం, పూర్తిగా ఉచితంగా చేయమని పత్రికాముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పొలాలు పంపుతూ ఉంది. నేను మొన్నటి వరకు ఇవాళ 2 లోడ్లు పంపించాను. అలాగే పేపర్ మిల్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఖచ్చితంగా మేము పంపుతామండి అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అంటే పొల ఖర్చు లేదు, ఇంకా ఉన్న ఖర్చుల్లా జీతాలు, కరెంటు, ఆ కెరోసిన్ ఏమైనా కావస్తే పెట్రోలు, కెరోసిన్. ఇది స్థలం ఏమి మీరు కొన్నది కాదు, రోటరీ క్లబ్ వారు కొన్నది. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చిరి శవాల కుప్పగా మారింది. అందరూ ఉన్నా ఎవరూ లేనట్లుగా అంతిమ సంస్కారానికి కూడా నోచుకోకుండా శవాలు పడి ఉన్నాయి. ఒకవైపు కరోనా మరణాలు, మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి శవాలతో నిండిపోయింది. సామర్థ్యానికి మించి శవాలు ఉండటంతో జీహెచ్ సిబ్బంది చేతులెత్తేశారు. ప్రస్తుతం కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో శవాలను తీసుకువెళ్లేందుకు బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి పురపాలక సంఘం శానిటరీ విభాగం ముందుకొచ్చింది.
రాకండి. కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె పేలుడు ఘటనా స్థలాన్ని అధికారులు పరిశీలించారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఆధారాలను సేకరించారు. విచారణ అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.
2 రోజుల క్రితం కలసపాడు మండలంలో సున్నపురాళ్ల క్వారీలో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామని జిల్లా ఎస్పీ అన్బురాజన్ చెప్పారు. ఈ గనికి పర్యావరణ అనుమతులు లేవని చెప్పారు. ఎందుకుంటున్నారా వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర చేస్తారు. మీరు చక్కగా చదువుకుంటారు చేసుకోవాలా. పేరేది పెట్టేట్టున్నాడా? మీరు చక్కగా చదువుకుంటారు మీరు చేసుకోవాలా. ఇది యాక్చువల్లీ మైనింగ్కి సంబంధించిన విషయాలు కాబట్టి ఈ క్లారిటీని కూడా మేము లెటర్ రూపంగా మైనింగ్ డిపార్ట్మెంట్ని అడగడం జరిగింది. నేను అదే ముందే చెప్పిన, నోటీస్ సర్వ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి క్లారిటీ తీసుకోవడం, అదేవిధంగా ఏదైతే వాళ్ళు అంటే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ఇచ్చిన రిప్లై మేరకు కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపించి ఇది లీగలా కాదా అనేది తేల్చేటప్పుడు ఇల్లీగల్ అయితే అరెస్ట్ చేసేస్తాము, లీగల్ అయితే దెన్ ఫర్దర్ యాక్షన్స్కు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి కానీ వేరే ఏదైనా పంపించడం జరుగుతుంది. 20 బాక్సులు వెహికల్లో లోడ్ అయి వచ్చినట్టు ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్న రిజిస్టర్లో ఎంట్రీ అయినాయి. ఈచ్ బాక్స్లో ఒక 50 ఉంటాయండి. ఒక్కొక్క బాక్స్లో 50 ఉంటుంది. సో 20 × 50 1000 ఉంటుంది. 1000 స్టిక్స్ ఉంటాయి. 1000 స్టిక్స్ ఉంటాయి. డెటోనేటర్స్ ఒక 120 తీసుకొచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. ఈ మైన్కి నాగేశ్వర్ రెడ్డి అనే అతను ఆపరేట్ చేస్తున్నట్టు, అతను ఒరిజినల్ లైసెన్స్ హోల్డర్ దగ్గర నుంచి 2013లో జీపీఏ అంటే పవర్ ఆఫ్ అటార్నీ తీసుకొని ఆపరేట్ చేస్తున్నట్టు గుర్తించడం జరిగింది. ఈరోజు ఆయన్ని అదుపులో తీసుకొని విచారణ కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు అతన్ని అరెస్ట్ చూపిస్తున్నాము. ఇది కాకుండా ఈ ఎక్స్ప్లోజివ్ ఏదైతే ఉందో అది లైసెన్స్డ్ మ్యాగజైన్ నుంచి వచ్చినా కూడా కొన్ని నిబంధనల్ని పాటించకపోవడం వల్ల అక్కడ కూడా రఘునాథ్ రెడ్డి అనే ఒక వ్యక్తిని అదుపులో తీసుకొని అక్కడ కూడా లైసెన్స్ని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో హృదయ విదారక ఘటన, ఆక్సిజన్ అందక ఉక్కిరి బిక్కిరై మహిళ మృతి. కడప పేలుళ్ల ఘటనపై ఎస్పీ విచారణ, లీజుదారుడితో పాటు ఇతర నిందితులను అరెస్ట్. ఏపీకి మరో 3.60 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు, గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఇంజెక్షన్లు. గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరికి తీవ్ర గాయాలు, నెల్లూరు జిల్లాలో ఘటన, ఒకరి పరిస్థితి విషమం. శవాల కుప్పగా మారిన శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ, అందరూ ఉన్నా అంత్యక్రియలు చేసేవారే కరువు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.